हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీత వింటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ పరమపావనం పాట కూడా చక్కగా అర్థమవుతుంది. ఇది ముందు విని తర్వాత పాట గనక విన్నట్లయితే, భగవద్గీత విన్న తర్వాత పాట విన్నట్లయితే చక్కగా అర్థమవుతుంది. లేదు, కొంచెం గీతా జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కొత్తగా విన్న వాళ్ళకి మాత్రం కొంచెం అర్థం కాకపోవచ్చు. అయితే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా భగవద్గీతని చక్కగా శ్రద్ధగా వింటున్నారు, శ్రవణం చేస్తున్నారు, మననం కూడా చేస్తున్నారేమో. అప్పుడు పాట మీకు బాగా అర్థమవుతుంది. 18 అధ్యాయాలు 18 చరణాలుగా వ్రాయబడింది. భగవంతుడి అనుగ్రహం, గురు కృపతోటి చక్కగా భావన చక్కగా ఉంది. అందరూ నేర్చుకొని గనక సాధించగలిగితే ఇంకా మంచి విషయం అవుతుంది. ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో 47వ శ్లోకాన్ని విచారణ చేసుకుందాం. అత్యద్భుతమైనటువంటి, అందరికీ ముఖ్యమైనటువంటి, అవసరమైనటువంటి జీవన విధానంలో పనికొచ్చేటటువంటి శ్లోకం కాబట్టి బుద్ధిలో ఉన్న, మనసులో ఉన్న సందేహాలకి చక్కగా జ్ఞానోదయం అవుతుంది ఈ శ్లోకంలో. శ్లోకం చూద్దాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భోః మా తే సంగోస్త్వకర్మణి. అది ఈ శ్లోకం ఏంటి అంటే, నీకు కర్మ చేయటమందే అధికారం ఉంది. ఫలితమునందు ఎప్పుడు కూడా, కదాచన ఎప్పటికీ కూడా ఫలితమునందు నీకు అధికారం లేదు. నీకు కర్మ ఫలానికి కారణమైన వాడివి కావద్దు. కర్మ చేయకపోవుటయందు ఆసక్తి ఉండకూడదు. చూడండి ఎంత నియమం చెప్పాడు. కర్మలు చేసే అధికారం నీకున్నది, ఫలితం విషయంలో నీకు అధికారం లేదు. కర్మ ఫలితాలకి నువ్వు కారణం కావద్దు. నా వల్లే వచ్చింది అని దిగులు పడద్దు. అలాగని కర్మల్ని మానేయాలని చూడకూడదు. సహజంగా వచ్చేటటువంటి అందరికీ అనుమానం, ఫలితం కోరుకోకూడదని ఇప్పటిదాకా చెప్పారు, నిష్కామ కర్మ చెయ్యి, బుద్ధిలో జ్ఞానం ఉదయించుకో అని. ఫలితం లేకపోతే అసలు కర్మ ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న అందరికీ ఉదయిస్తుంది. కానీ మనం ప్రతి శ్లోకంలో దానికి సొల్యూషన్ అంతా, ప్రశ్న సమాధానం చెప్పుకుంటూనే వచ్చాం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. కర్మ బంధమవుతుందా, ఫలితాన్ని ఆశించే వాళ్ళకి వచ్చేటటువంటి నష్టం ఏంటి అన్నీ చూసాం మనం. కానీ ఈ శ్లోకంలో ఇంకా అదే ప్రశ్నకి అదే సమాధానం చెప్తున్నాడు. అదే ప్రశ్న అందరికీ వచ్చే ఇంకా మిగతావన్నీ ఇప్పటిదాకా చెప్పుకుంది ఏంటంటే ఆత్మతత్వం చెప్తూ, బుద్ధిలో జ్ఞానం చెప్తూ, కర్మ చెప్తూ, అన్నీ చెప్తూ వచ్చాడు. ఈ శ్లోకమే అది. కర్మ చేసి తీరవలసిందే, ఫలితంలో అధికారం లేదు, కర్మ ఫలితాలకి నువ్వు కారణం కాదు, ఏ ఫలితం వస్తే దానికి నేనేమి కారణం కాదు, అలాగని కర్మలు మానేయడానికి వీల్లేదు. చూడండి, కొట్టిపారేశాడు. చచ్చినట్టు కర్మ చేసి తీరవలసిందే. ఒకవేళ వద్దన్నా నేను ఊరుకోలేను. ఎందుకంటే నాలో చైతన్యం ఉన్నంత వరకు, ఈ శరీరంలో చైతన్యం ఉన్నంత వరకు, అంటే నేనున్నంత వరకు ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంటాను. ఈ శరీరం ఎప్పుడైతే అయిపోయింది, ఇంకా లోయలోకి పడిపోతుంది అనిపించినప్పుడు, ఆ శరీరం పడిపోయినప్పుడు నేను అలా చూస్తూ ఉంటాను అంతే. ఇంకా దీనిలోకి కర్మ అనేది ఆగిపోతుంది. ఎప్పుడు దాకా తీసుకొని వచ్చావో అప్పటిదాకా ఈ శరీరం కర్మ చేసి తీరవలసిందే. ముందే నువ్వు సిద్ధం చేసుకున్నావు కదా వాసనలన్నీ. ఈ శ్లోకంలో చక్కగా వివరణిస్తున్నాడు. సుందరంగా, శోభితంగా, సుశోభితంగా భాషించేటటువంటి ఈ పరమేశ్వరుని సృష్టిలో ఒక కాలంలో, ఒక ప్రదేశంలో, ఎక్కడో అక్కడ మనం జన్మించాం. ఏమో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది, ఎవరి ప్రదేశం వాళ్ళది. జన్మించడం అనేది మన ఆధీనంలో లేదు కదా. కానీ జీవించడం అనేది మన చేతిలోనే ఉంది. అందరూ ఒప్పుకొని తీరాల్సిందే.
పరిస్థితుల్ని మనం శాసించలేము, కానీ ప్రవర్తనని మనం సరిచేసుకోగలం కదా. బాహ్యాన్ని మార్చడం మనకి సాధ్యం కాదు. బాహ్యంలో ఏది ఎందుకు జరుగుతూ ఉందో వాటికి సంబంధించిన పూర్ణమైనటువంటి జ్ఞానం మనకి లేదు కదా. అందుకని మార్చడం అనేది సాధ్యం కాదు మనకి. అప్పుడు ఏం చేయాలన్నారు? జ్ఞానం లేనప్పుడు ఏం మార్చగలమండి? మార్చలేకపోతే ఏం చేయాలి అంటే, నువ్వు ఓర్చుకో. మనకు చెప్పుకున్నాం కదా, శీతోష్ణ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాటిని మార్చగలమా? మార్చలేం. ఏం చేయాలి అప్పుడు? సహించు. ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఆంతర్యంలో మార్చుకొని ఆనందంగా జీవించగలుగుతాం. ఎందుకని అంటే, మనకి దృఢ నిశ్చయం అంటూ ఉంటే, సహించగలం అనే దృఢ నిశ్చయం చేసుకుంటే ఆంతర్యాన్ని మార్చుకొని ఆనందంగా జీవించగలుగుతాం. బుద్ధిని సరిచేసుకొని మన బ్రతుకుని భవ్యమైనటువంటి మార్గంలోకి జీవనయాత్ర సాగించగలుగుతాం. జీవితంలో అన్నీ అనుకూలంగా ఉండవు. నేడు ఉన్నా రేపు ఉంటాయని చెప్పలేము. అన్నీ మారుతూనే ఉన్నాయి కదా, మన అనుభవంలో తెలుస్తుంది కదా. వాటితో పాటు మనస్సు కూడా మారుతూ ఉంటే, మదన పడుతూ ఉంటే, ఇక జీవితంలో సుఖపడటం అనేది అసలు ఉంటుందా? అది కుందేటి కొమ్మే అవుతుంది. కొన్ని కావాలనుకుంటాం, కావాలనుకున్నవి రావాలని కోరుకుంటాం, వాటిని పొందాలని కర్మలు చేస్తాం. కొన్ని వస్తాయి, కొన్ని రావు. అలాగే ఉన్నవి ఇష్టం లేకపోతే అవి పోవాలి అని కర్మలు చేస్తాం. కొన్ని పోతాయి, కొన్ని పోవు. అనుభవంలో తెలుస్తుంది కదా. ఇష్టమైనవి దగ్గరగా ఉండాలనుకుంటాం, కానీ ఉండవట్లేదు కదా, ఉండట్లేదు కదా. అన్నీ ఉంటున్నాయా? ఇష్టం లేనివి దూరంగా పోవాలి అనుకుంటాం, కానీ పోవు. ఉండడానికి వచ్చినవి పొమ్మన్నా పోవు, మరి పోవడానికి వచ్చినవి ఉండమన్నా ఉండవు. ఈ రెండింటి మధ్య ఆనందంగా బ్రతకటం ఎలాగో మనిషికి అర్థం కావాలి. అదే జ్ఞానం. అర్థం చేసుకోవడమే. నీకు జ్ఞానం ఉన్నది, కానీ అర్థం చేసుకునే జ్ఞానం లేదు. అజ్ఞానంతో ఉన్నావు. అర్థం చేసుకుంటే అన్నీ అవసరమైనవి ఉంటాయి, అనవసరమైనవి పోతాయి. అర్థం చేసుకో, అవగాహన చేసుకో. బ్రతకటం మనిషికి తెలుసు. ప్రాణం ఉన్నందుకు ఏదో విధంగా బతికేస్తాడు. ఈ బ్రతుకు బండిని లాగేస్తాడు. కానీ ఆనందంగా బ్రతకడం మనిషికి తెలియాలి. సుఖంగా జీవనయాత్ర సాగించడం ఎలాగో అర్థం కాదు అందరికీ. ఆ రహస్యాన్నే భగవద్గీత ఇప్పుడు మనకి బోధ చేస్తుంది. అలా జీవించే పద్ధతిని కర్మయోగం బోధ చేస్తుంది. 3వ అధ్యాయం అంతా కర్మయోగమేనండి. అద్భుతంగా చెబుతుంది మనకి ఎలా కర్మ చెయ్యాలి, కర్మలో ఉన్నటువంటి లోటుపాటు ఏంటి, మనలో ఉన్న గుణాలేంటి అద్భుతంగా వర్ణించి చెప్తుంది. 4 చక్రాల మీద ఆధారపడి కారు పరుగులు తీస్తూ ప్రయాణం చేస్తూ ఉంటుందా లేదా? ప్రధానంగా 4 విషయాల మీద ఆధారపడి ఈ కర్మయోగం అనే శకటం పవిత్రమైనటువంటి మార్గంలో జ్ఞానం వైపు పరుగులు పెడుతుందండి. ఏమిటా 4 అంటే, కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది, ఫలితం విషయంలో ఎప్పుడూ లేదు, కర్మ ఫలితాలకి నువ్వు కారణం కావద్దు, కర్మను చెయ్యకుండా ఉండడానికి నీకు అవకాశమే లేదు, ఆసక్తి చూపించొద్దు, తమగుణంలోకి వెళ్ళిపోతావు. అందుకని చెప్తున్నాడు. ఈ 4 ప్రధానమైనటువంటి విషయాలు. మనిషికి బుద్ధి ఉంది, ఆలోచించే పరిజ్ఞానము ఉంది, విచారించే వివేకము ఉంది. కాబట్టే ఈ కర్మ స్వేచ్ఛ కూడా ఉంది. ఈ స్వేచ్ఛనే ఇక అధికారం అంటున్నాడు గీతాచార్యుడు. ఒక పనిని చెయ్యాలి అనుకుంటే మనిషి చెయ్యగలుగుతున్నాడా లేదా? నేను ఇది చెయ్యకూడదు అనుకుంటే చేయకుండా ఉంటున్నానా లేదా? కొన్ని విషయాలు అలా నా అధీనంలో ఉన్నాయి. ఒక విధంగా చెయ్యాలి అనుకున్న దానిని మరొక విధంగా కూడా చేయగలుగుతాను. అవునా? నేను ఎప్పుడో 1 గంటకి 12:30కి కూర్చొని చెప్పాలి ఈరోజు అనుకున్నాను. అలా జరగలేదు, మరో విధంగా జరుగుతుంది. అనుకున్న దాన్ని అనుకున్నట్టుగా చెయ్యలేను, వేరే విధంగా కూడా చేయగలను. ఈ స్వేచ్ఛ మనిషికి ఉంది. ఇదే కర్మలలో అధికారం అంటే. ఈ కర్మ చెయ్యగలను, ఈ కర్మ చెయ్యను ఇవాళ అని నేను నిర్ణయం చేసుకుంటే చేయగలుగుతాను. అలాంటి అవకాశం ఉంది అంటున్నాడు.
యుద్ధానికి రావాలనుకున్నావు, వచ్చావు. యుద్ధం చెయ్యను అని కూర్చున్నావు, యుద్ధం మానేసి సన్యాసిని అవుతాను అంటున్నావు. అర్జున, నీకు కర్మ స్వేచ్ఛ, కర్మ విషయంలో అధికారం ఉండబట్టే కదా ఇన్ని రంగులు మారుస్తున్నావు, కొత్త కొత్త హంగులన్నీ చూపిస్తున్నావు అని తిట్టేస్తున్నాడు భగవంతుడు. మొదటి చక్రం బాగానే తిరుగుతుంది, రెండవ చక్రం దగ్గరే సమస్య వస్తుంది అందరికీ. ఈ చక్రంతో పాటు తల కూడా తిరుగుతుందండి. కర్మ చేయడంలో అధికారం ఉంది అనే మొదటి విషయం బాగా అర్థమైంది అందరికీ. ఫలితం విషయంలో అధికారం లేదు అనే రెండో విషయమే నాకు మింగుడు పడట్లేదు. ఎవరు ఏ కర్మ చేసినా ఫలితాన్ని ఊహించే కదా చేస్తారు. ఏమో తోచక గోళ్ళు కొరుకుతూ కూర్చున్నా కూడా మనస్సులో ఏదో మింగుడు పడని విషయం ఉంది అనేది మనకు అర్థమవుతుంటుంది ఎదుటి వాళ్ళని చూస్తే. ఏదో ఆలోచిస్తూ ఏదో అనాలోచితంగా ఆ పని చేస్తూ ఉంటాడు. ఏ కర్మ చేసినా దాని వెనుక ఏదో సాధించాలి అనే కోరిక మాత్రం ఉంటుంది. అదే ఫలాస అంటే, ఫలాసక్తి అంటే. ఫలితాన్ని ఊహించకుండా బుద్ధిహీనుడు కూడా కర్మ చేయడు కదండి. మరి ఫలితాన్ని ఊహించి కర్మ ఆచరించేటప్పుడు కర్మ విషయంలో ఉన్న అధికారం ఫలం విషయంలో ఎందుకు లేదు? ఇవన్నీ చక్కటి ప్రశ్నలు. వీటన్నిటికీ ఈ శ్లోకంలో జవాబులు దొరుకుతాయి. ప్రశాంతంగా అర్థం చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఈ చిక్కుముడులు మనకి ఉన్నాయి అన్నీ. ఈ చిక్కుముడిగానే అనిపిస్తుంది నాకు. ఫలితం ఆశించకుండా ఎందుకు కర్మ చెయ్యాలి అని మన కూడా చెప్పుకున్నాం. కర్మ చేయకుండా ఉండలేను కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపో, ఫలితం ఇష్టం వచ్చినట్టు రాదు అని నిన్న మొన్న అంతకుముందు శ్లోకాలలో మనం క్రితం శ్లోకాలలో అంతా చెప్పుకున్నాం. అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఈ ఒక ప్రశ్న ఏంటంటే, నాకు కర్మాధికారం ఉంది కనుక ఎన్నికల్లో నిలబడి నలుగురు అభ్యర్థులు విజయం అనే ఫలితాన్ని ఊహించే కదా పోటీ చేస్తారు. పోటీ చేయడం అనే కర్మను ఎన్నుకున్నారు. అందరూ నలుగురు నిలబడ్డారు. నిలబడే అధికారం ఉందిగా, నిలబడ్డారు. విజయాన్ని నలుగురు ఊహించే కదా పోటీ చేస్తారు. నేను గెలవాలంటే నేను గెలవాలని నలుగురు అనుకున్నారు, నలుగురు పోటీ చేశారు. మరి గెలిచే అధికారం నలుగురికి ఉందా? మరి ఉంటే ముగ్గురు ఎందుకు ఓడిపోతారు? ఒకళ్ళే కదా గెలవాలి. అలాగని గెలిచిన వ్యక్తికి అధికారం ఉందంటారా? ఆలోచించండి. మిగతా ముగ్గురికి లేదంటారా? అదే వాస్తవమైతే మరి ఓడిపోయిన ముగ్గురికి కూడా గెలిచే అధికారం ఉండాలి కదా. ఆ గెలిచిన వ్యక్తికి అధికారం ఉంది అంటే మిగతా ముగ్గురికి కూడా ఉండాలి కదా. ఎందుకంటే నలుగురికి అర్హతలు ఉండబట్టే కదా నిలబడ్డారు. ఈ ధరావతు సొమ్ము నలుగురు చెల్లించారు కదండి. కాస్త ఆలోచిద్దాం. ఈ ప్రపంచంలో శ్రమించే సేవకులుగా మనం ఉన్నామే కానీ జీతాలిచ్చే యజమానులుగా లేము అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఫలితాలను సాధించడంలో అధికారులం కాలేకపోతున్నాం. ఎందుకని? దాన్నే బాగా విశ్లేషణ చేసుకోవాలి. ఎలా విశ్లేషణ చేద్దాము అంటే చూద్దాం. ఏమంటే, ఏ ఫలితం ప్రతిఫలం ఉన్నదంటే మా కర్మ ఫలహేతుర్భుః. ఏం ప్రతిఫలం ఉన్నదన్న సంగతే ఎప్పుడు ఆలోచిస్తూ ఉండకుండా పని చేస్తూనే ఉండిపోవాలి. మాతే సంగోస్త్వకర్మణి, ఏమీ లాభం పొందనని మనస్సులో భావన చేసి పని చేయడం మానేసి కూర్చోకూడదు అనేది కదా ఈ శ్లోకంలో చెప్పింది. ఫలితం కోసం పరిగెత్తి పని చెయ్యొద్దు, ఫలితం లేదని పని చెయ్యకుండా ఉండద్దు. ప్రజల్లో ఈ భావం పెద్ద సందేహాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది అదే. ఏ లాభం లేకుండా ఎందుకు, ఏ పని చేస్తాం, ఎలా పని చేస్తాం అంటూ ఉంటాం. దానికి సమాధానం ఏంటి అంటే, నా పని ఉద్దేశం ఏమిటి, ఆ పని ప్రతిఫలం ఎవరికి చెందుతున్నది అన్న ప్రశ్న నీవు వెయ్యొచ్చు. నేను పని చేస్తున్నాను, ఫలితం అంతా నాకే కావాలి అనే స్వార్థపూరితమైనటువంటి పని అవుతుంది అది. అంతే కదా. ఫలితం నాకే కావాలి అంటే స్వార్థం అవుతుంది. కానీ నేను పని చేస్తున్నాను, నా చుట్టూ పెద్ద ప్రపంచం ఉంది, ఫలితం అందరికీ వర్తిస్తుంది అన్న ఆలోచన నిన్ను బంధాన్ని నుండి విముక్తి చేస్తుంది.
ఫలితమంతా నాకే రావాలి అంటే బంధమవుతుంది. నా చుట్టూ ఒక పెద్ద సమాజం ఉంది, దానికి ఫలితం అందరికీ వస్తుంది ఈ కర్మ చేస్తే అని గనక భావన చేస్తే నిన్ను బంధం నుంచి విముక్తి చేస్తుంది. ఇది ఈ రహస్యం. నా కోసం చేస్తున్నానా, 10 మందికి మేలు కలిగేటటువంటి భావన నాలో ఉందా, ఆలోచించుకుంటే చక్కగా అర్థమవుతుంది. ప్రపంచంలో నేను ఒక్కడినే కాదు కదా, మరొక వ్యక్తి లేకుండా సమాజం అనేది మనలేదు అసలు. ప్రపంచం నుంచి నీవు విడిపడిపోయావనుకో, నువ్వు ఎవరికి ఏమీ కాకుండా పోతావు. నేను చేసింది ఈ ప్రపంచంలో నా చిన్న కృషి మాత్రమే అని నువ్వు అనుకుంటూ సమాజ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కర్మను ఆచరిస్తూ పో. అప్పుడు ఎలా ఉంటుందో గమనించు. నీ మనస్సు నేను, నాది అన్న ఆ అహంకారాన్ని తీసివేయడమే ఈ బంధం నుంచి విముక్తి కావడం. అహం నాకు 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 కావాలి అన్నది, మామా నాది 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 అనే భావన. నీకు 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 ఏం కావాలన్నదిగా మారనంత వరకు కూడా వ్యక్తికి గొప్ప లక్షణాలేమీ లేనట్లు అనుకోవాలి. వాడు నాకు 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 అనుకుంటే స్వార్థమవుతుంది. నీకు 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 అని సమాజాన్ని గుర్తించి అందరిలో ఉన్న ఆ నీకు అనేది గమనించి అక్కడున్నది కూడా అహం నేనే అని గుర్తించి ఈ చేసిన చిన్న కృషి అందరికీ అందుతుంది అనే భావన చేస్తే గొప్ప లక్షణం అదే. ఈ చిన్న నేనుని పెద్దగా పెరగనిచ్చి నాకు సంబంధించిందిగా తీసుకుంటే అందరూ నా వాళ్ళుగానే అయిపోతారు. అర్థం చేసుకోండి. అహం అంటే ఏంటి? నేను. మమ అంటే ఏంటి? నాది. నేను అనేది లేకుండా పోవాలి అని ఒక సాధన. ఈ చిన్న నేనుని పెద్ద నేనుగా మార్చుకుంటే అందరూ నా వాళ్ళు అవుతారు అనేది ఇంకో సాధన. నువ్వు ఎలా భావన చేస్తావో రెండు నీకే ఛాన్స్ ఇస్తున్నాడు భగవంతుడు. ఏ ఒక్కళ్ళు కూడా వేరుగా కనపడరు. మనం నేను అన్న పదం వాడవలసిన చోటల్లా మేము అనే పదం వాడామనుకోండి, అప్పుడేంటి అందరం అవుతాం. అందరం కలిసి ఆ ఫలితాన్ని షేర్ చేసుకుంటాం. అప్పుడే అంత మనస్సుకు ఆనందంగా ఉంటుందో చూడండి. ఈ పని అందరూ చేసుంటారు, ఆ ఆనందాన్ని పొందుంటారు, కానీ స్వార్థమే మనకి ఎక్కువ భాగం ఉంది. అందువల్ల అది ఆ అడుగంటిపోతుంది. ఆ ఆనందం ఎక్కువసేపు మనకి నిలవలేకపోతుంది. ఎందుకు? స్వార్థం అనేటటువంటిది ఎక్కువగా పెరిగి ఉంది. పెద్దదాని ముందు చిన్నది తగ్గిపోతూ ఉంటుంది కదా. మనం ఇవాళ ఈరోజు అహంకారం అనే దాన్ని పరిశీలిస్తున్నాం. జంతువుల్లో చింపాంజీలో అహంకారం లేదు కదా. ఆధునిక యుగంలో ఈ బాహ్యమైనటువంటి వాతావరణంలో ఉన్న వాటిని పరిశీలించారు, కానీ మనిషిలో ఉన్న అహంకారాన్ని పరిశీలించలేదు. ఏమిటి ఈ అహంకారం? దీనికి అపారమైనటువంటి వివరణ అవసరమైంది, చెప్పుకోవాల్సి వస్తుంది కదా. మనం జంతువుల్లోనూ పసిబిడ్డల్లోనూ కొంతకాలం వరకు ఉంటుంది, కొంతకాలం వరకు అహంకారం ఉండదు. ఆ ఉండని అహంకారం గురించి తెలుసుకోవాలి. పిల్లలు పెరుగుతున్నప్పుడు నేను నేను అంటూ ఉంటారు కదా. ఏమిటి నేను? ఈ నాడీ శాస్త్రం తన దృష్టిని ఇప్పుడిప్పుడే దీన్ని పరీక్షించడం మొదలుపెట్టింది. మన పూర్వీకులు దీన్ని ఎప్పుడో గమనించి పరిశీలించి మనకు బోధ చేశారు. అహంకారాన్ని గురించి చాలా ఎంతో ఎంతో గ్రహించి ప్రయాణం చేసి తెలుసుకుని అనుభవించి అలా చేస్తే కానీ తెలుసుకోలేం మనం. అహంకారం అంత పెద్దది. దీనినే మనం జ్ఞాన మార్గంలో ఎన్నుకున్నాం. ప్రపంచ మార్గంలో ఎన్నుకుంటే అహంకారం పెరిగిపోయి నాశనమైపోతాము, జన్మ జన్మల పరంపరలో పడిపోతాము. మూర్ఖత్వము అహంకారము రెండూ ఉన్నటువంటి వ్యక్తి జ్ఞాన మార్గంలో నిలబడలేడు. అందుకనే ఈ అహంకారాన్ని గురించి చాలా సుదూరంగా ప్రయాణం చేస్తే కానీ తెలుసుకోలేం. అది ఎట్లా వెళ్ళాలి అంటే జ్ఞాన మార్గంలో గుండానే వెళ్ళాలి. అది శాస్త్రం చెప్పినట్లే వెళ్ళాలి. ఆత్మజ్ఞాన పరిణామం అంతా కూడా
అహంకారం నుంచి అభివృద్ధి చెందింది నిజంగా మాట్లాడితే. అందుకనే ఈ విషయాన్ని అగాధమైందిగా గుర్తించి 60-70 సంవత్సరాల నుంచి ఈ అద్భుతమైనటువంటి అహం అనే విషయాన్ని పరిశీలించడానికి శాస్త్రజ్ఞులు ఆసక్తిని చూపించారు. మనిషిలో ఏముంది? సైన్స్ ఆఫ్ లైఫ్ అనే జీవ విజ్ఞాన శాస్త్రం ఉంది. మానవ పరిణామంలో అహానికి ఉన్న స్థానాన్ని ఈ విధంగా చెప్పారు. అహం అంటే అత్యంత పరిమాణంలో ఈ నాశనకారిగా ఉన్నటువంటి ఈ అహం ఆలోచనల విషయంలో సృష్టిలో బాగా కేంద్రీకృతమై తనకి తానుగా ఉంటూ ఎప్పుడు కూడా తన స్వాధీనంలోనే ఉంటూ నిద్రలో రాత్రి నిశ్శబ్దంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ అహం మాయమైపోతుంది. ఉదయానికల్లా మళ్ళీ తానున్నానన్నట్లు గుర్తుకు ఎలా వస్తుంది? అంతే కదా, నిద్రపోయినప్పుడు మనకేం తెలియట్లేదు, అహం కూడా పడుకుంది. మళ్ళీ లేవగానే నేనున్నాను అని గుర్తు చేస్తుంది. ఈ వ్యక్తి వికాసంలో అహం కూడా ప్రకృతి యొక్క ఉపకరణమే అయి ఉండొచ్చేమో. ప్రకృతి ఎలాగైతే తెల్లవారడం, చీకటి పడటం, మధ్యాహ్నం అవటం, సాయంత్రం అవటం ఎలా జరుగుతుందో, ఈ కాలం అంతా ఎలా నిర్ణయించబడిందో, ప్రకృతి సహజంగానే ఈ అహం కూడా అలాగే ఉన్నదేమో. అయితే తాత్కాలికంగా ఉపయోగపడేటటువంటి ఈ మాయ అనేది జీవ పరిణామంలో కొంత పరిమిత ప్రయోజనం నెరవేరే విలువ తెలుస్తుంది మనకి. ఈ అహం నేను అన్నది ఈ సృష్టి పరిణామంలో ప్రయోజనకరమైనటువంటి తాత్కాలికంగా మాయా అన్న విలువ కలిగింది దీనికి. ఈ నేనుని వృద్ధి చేసి బాగా పెరగనివ్వాలి, దానితో గొప్ప కార్యాన్ని నిర్వహించుకోవాలి. ఈ నేనుని వృద్ధి చేసి అంటే మనం అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఈ చిన్న నేనుని పెద్ద నేనుగా తయారు చేసుకోవాలి. ఈ పనిని ఉపనిషత్తులు ఎప్పుడో శతాబ్దాల క్రితమే చేశాయి. ఈ శ్లోకాన్ని ఈ సందర్భంలో ఇలా అర్థం చేసుకుంటే కొత్త కోణం కనపడుతుంది. గుర్తించకుండా అహాన్ని వదిలివేస్తే దాని పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. అహంకార వృద్ధి వల్ల మనిషిగా కాగలుగుతున్నాడు. అహంకారం వృద్ధి అయిపోయిందనుకోండి, మనిషి అవుతున్నాడు. నాలో ఉన్న నేను ఎవరు అని ప్రశ్నించుకోవాలి. ఈ అహం ద్వారా ప్రపంచాన్ని నాదిగా ఉంచుకున్నాను. ప్రపంచం నాది. ఈ లోపల ఉన్న అహం నేను. నాది అనేది ఈ శరీరము అనుకుంటే ఈ శరీరానికి సంబంధించినది కొద్దిగా నేనుగానే ఉంటాయి, నాయిగానే ఉంటాయి. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు, కొత్త కోణం తీసుకొచ్చాడు ఈ శ్లోకంలో. ఈ అహం అనేది ఏమిటి? ప్రశ్నించుకుంటే ఇది చిన్న నేనుని పెద్ద నేనుగా తయారు చేసుకున్నాను. ఈ ప్రపంచాన్నంతని నాదిగా ఊహించుకున్నాను. ఈ ప్రపంచంలో గుర్తింపు స్థానానికి అప్పుడు బాగా ఎదుగుదల అవుతుంది. ప్రపంచమంతా పసిబిడ్డ చుట్టూ తిరుగుతుంది కదా, ఎందుకంటే పసిబిడ్డలాగా ఉండాలి. నేనుని బాగా వృద్ధి చేసుకో, ఇతరులకు కూడా దానిలో స్థానాన్ని ఇవ్వు, ఈ అహాన్ని అనంతంగా పెరగనివ్వు, అదే వేదాంతం అనబడుతుంది. ఇక్కడ చూడండి, కొత్త కోణం తీసుకొచ్చాడు. బాగా అర్థం చేసుకుంటూ వినండి. అహానికి బాగా దగ్గరగా వస్తున్నారు శాస్త్రజ్ఞులంతా కూడా. ఉదాహరణకి నీళ్లల్లో ఒక బండ ఉందనుకోండి, అదే చిన్న బిడ్డ అయితే చిన్న రాయి ఉంది నీళ్లల్లో అని చెప్తాడు. అయితే ఆ బిడ్డ తండ్రి పెద్దవాడు కదా, ఆయన కాదు అది పెద్ద బండ, అది నీళ్ల కింద కూడా ఉంది అంటాడు. నీళ్లల్లో చిన్న రాయి ఉంది అని చిన్నపిల్లవాడు చెప్తే తండ్రి ఏం చెప్తాడు? పెద్ద బండ ఉంది నీళ్ల కింద అంటాడు. అంటే అహం అస్తిత్వంగా ఉంటుంది, కానీ దాన్ని లోతుగా తెలుసుకున్నట్లయితే అది అనంతమవుతుంది. ఇది ఉపనిషత్తులు చెప్పే మాట. ఈ చాందోగ్యం ఉపనిషత్తులో తత్వమసి మహావాక్యం గురించి ఇదే చెప్పింది. ప్రపంచంలో
ఆత్మ ఉంది అని అనుకోవద్దు. ఆత్మలోనే ప్రపంచం ఉంది. నిజంగా ఉన్నదా? లేదు అని కొట్టిపారేస్తున్నాడు. ఈ చాందోగ్యంలో తత్వమసి తత్వమసి అదే నువ్వు అదే నువ్వు అని బాగా అహానికి చెప్పాడు. ఈ అహం నేను అనేదానికి అదే నువ్వయ్యా, ఇంకా వేరే లేదు, అదే ఆత్మ అని చెప్పడం అన్నమాట. నువ్వు అనుకుంటున్నట్టు ఈ స్వల్పమైన జీవాత్మవి కావు, నువ్వు అనంతానివి. ఉపనిషత్తులన్నీ కూడా దీని గురించే చెప్పాయి. దీన్ని ఆధారంగా చేసుకునే పరిశోధనలు చేశారు. నీవు బాగా పెరగాలి. ఎవరైనా ఎప్పుడైనా పెరగకుండా పసిబిడ్డగానే ఉండిపోరు కదా, పెరగాలి కదా. పెరుగుదల లేని వ్యక్తుల భాష పసిబిడ్డల భాషలాగా నేను నేను అంటూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళు అని చెప్తారే, ఆ నేను నేను అని మాట్లాడుతుంటారు. ఆ నేను అనే వాళ్ళకి వారి ఆత్మ విస్మృతి గురించి తెలియకుండా మాట్లాడతారు అలాగా. అంతకు మించిన విషయాలు వాళ్ళకి తెలియవు. ఏవో చిన్న చిన్న విషయాలే, మామూలు విషయాలు, ప్రపంచంలో విషయాలు, స్వార్థపూరితమైనటువంటి విషయాలు మాత్రమే వాళ్ళకి తెలుస్తాయి. అందుకనే వాళ్ళ బుద్ధి పెరగదు. అందుకనే వారి వల్ల ఇతరుల వల్ల వాళ్ళకి కూడా బాధలు ఉంటాయి. అదే పసిబిడ్డలు 2 సంవత్సరాల తర్వాత నుంచి ఈ వ్యక్తమవుతుంది అందరికీ. పసిబిడ్డల దగ్గరలో 2 సంవత్సరాల తర్వాత నేను అని ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానానికి ఎదగాలి. అక్కడి నుంచి మొదలవ్వాలి. నేను నేను అని ప్రతి ఒక్కరూ పరీక్షగా చూసుకుంటూ ఆత్మజ్ఞానానికి నేను ఆత్మ నేను ఆధ్యాత్మిక విద్యను ఆధారంగా చేసుకొని శ్రీకృష్ణుడు ఈ కర్మల్ని మానవాళికంతకు వివరించాడు. ప్రపంచంలో అందరికీ తెలియాలి అని పసిబిడ్డ దగ్గర నుంచి నేను అని ఎప్పుడైతే వాడు చెప్తూ ఉన్నాడో అప్పటి నుంచి ఎదగాలి ఆధ్యాత్మిక విద్య అని చెప్పాడు. అప్పుడే న్యాయ నిర్ణయం సరిగ్గా జరుగుతుంది. అహంకారం నుండి విడిపడితే తప్పితే సరైన న్యాయం మనకి అర్థం కాదు. జీవితంలో చాలా సందర్భాల్లో మనం ఈ అహంకారాన్ని పక్కన పెట్టవలసి వస్తుంది. అది సత్యమైంది కాదు కాబట్టి దాన్ని దూరంగా ఉంచాలి. దూరంగా ఉంచకుండా ఆ నేను అనేది స్వార్థపూరితంగా నిలబడితే మన కర్మలన్నీ కూడా అడుగంటిపోతాయి. ఫలితాన్ని ఆశించే కర్మ చేయటం అలవాటైపోతుంది. అప్పుడు ఈ కోణం అనేది మనం మర్చిపోతాం. ఈ నేనుని పెంచుకోవాలి అనేది కొత్త కోణం. ఇక మామూలుగా ఆలోచిస్తే, మామూలు విషయాలుగా మాట్లాడుకుంటే, మనం ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు ఒక ఫలితాన్ని ఆశిస్తాం. ఒక ఉద్యోగం చేయాలనుకోండి, జీతాన్ని ఊహించే ఉద్యోగం చేస్తాం. అదే ఫలం అంటే ఆటలో గెలవాలనే ఆడతాం, పరీక్షల్లో ఉత్తీర్ణులం కావాలనే వ్రాస్తాం, మరి ఉద్యోగాన్ని సంపాదించాలనే ఇంటర్వ్యూకి వెళ్తాం. ఈ కర్మలన్నీ ఊహించే ఆచరిస్తాం. అలాగే చెయ్యాలి కదా. కాకపోతే మనం ఊహించిన ఫలితాలు రావచ్చు, రాకపోవచ్చు. ఇది ఇక్కడ చెప్పేది. ఫలితాన్ని ఊహించి మనం కర్మ చేస్తే, మనం కర్మ చేసినంత మాత్రాన ఫలితం రావాలనే నియమం ఏమీ లేదు. కర్మ చెయ్యడమే కాకుండా ఫలితం రావడానికి అనుకూలమైన పరిస్థితులన్నిటినీ మనం సఫలం చేయగలగాలి. అప్పుడే కర్మ సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే పంటను పండించడానికి రైతు తన వంతు కృషి చేస్తాడు. కేవలం రైతు చేసే కృషితోనే పంట రాదు కదా. పంట పండాలి అంటే వర్షం సకాలంలో పడాలి, ఎప్పుడు పడితే అప్పుడు పడకూడదు. రైతు పంట పెట్టగలడే కానీ మేఘాల్ని పిండలేడు కదా, అతివృష్టిని ఆపలేడు కదా, అనావృష్టిని నివారించలేడు కదా. ఎన్నో కారణాల వల్ల పంట చేతికి అందకుండా పోతుంది. ఫలం వస్తే అందరం అనుభవించగలుగుతాం కానీ ఫలితాన్ని మాత్రం మనం సృష్టించలేము. కర్మ ఫలాన్ని సృష్టించుకునే అధికారం మనకే ఉంటే అసలు కర్మ చెయ్యకుండానే ఫలితాన్ని సృష్టించుకునేవాళ్ళం. అంత తెలివిగా ఆలోచిస్తారు. స్వార్థపూరితమైనటువంటి మనస్సు ఉంటే అంతే ఆలోచిస్తారు. కర్మ ఫలాన్ని సృష్టించుకునే అధికారం మనకే ఉంటే అసలు కర్మ చెయ్యకుండానే ఫలితం కావచ్చు కదా.
దానికోసం ఆలోచించవచ్చు కదా. అది సాధ్యపడే పని కాదు అని అర్థం చేసుకో. అందుకనే కర్మ చేసే తీరాలి అని నిర్ణయం చేసేసాడు. అసలు ఈ కర్మలు చెయ్యటం, ఫలితం ఆశించటం, ఇదంతా కూడా అసలు ఉన్నదా? ప్రపంచం అనేది ఉంటే కదా కర్మ చెయ్యడం అనేది, చెయ్యకుండా ఉండడం అనేది రెండు ఉంటాయి. లేదు కదా, అదంతా అసలు ఎందుకు ఇంత తిప్పలు పడుతున్నాం మనం అని ఆలోచిస్తే అర్థం చేసుకోండి. వేదంలో అన్నీ ఉన్నాయ్యా, నీకు కావాల్సినవే తీసుకోవాలి. నిన్న చెప్పుకున్న శ్లోకం గురించి మళ్ళీ ఇవాళ దీనికి సమన్వయం చేసుకుందాం. వేదంలో కర్మకాండలన్నీ చెప్పారు కదా, దానిలో నీకు కావాల్సినవే తీసుకోవాలి. కర్మ చెయ్యటంలోనే నీకు అధికారం ఉంది, ఫలితం మీద నీకు అధికారం లేదు అని కదా చెప్పాడు భగవంతుడు. అసలు ఫలితం ఎలా వస్తుందనేది ఎవరమైనా ఊహించగలమా? ఎందుకంటే స్కూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి 25 పైసలు ఇచ్చి ఎవరికో ఇచ్చి ఎర కొన్నాడు. దాంతో చేప కొన్నాడు. ఆ ఎర చచ్చిపోయింది, చేప చచ్చిపోయింది. ఈ పాపం ఎవరి అకౌంట్లో వేయమంటావు అని అడిగితే ఎక్కడ ఏదో పావలా ఇచ్చి ఏదో కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న చోట ఇంకొక చోటకి వెళ్ళి ఎర చేప ఏదో కొన్నారంట. ఆ విషయాలు ఏమి నాకు పెద్ద తెలియవు, కానీ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి గురువులు చెప్పిన విషయాన్ని నీకు చెప్తున్నాను. 2 చచ్చిపోయాయట. ఈ పాపం ఎవరి ఖాతాలో వెయ్యాలి అంటే ఆ స్కూల్ బాయ్ ఖాతాలో వేయమన్నారట. ఈ ఫలితం ఏమిటి అంటే ఏమైనా చెప్పగలవా మనం? అంటే చర్యకు ప్రతిచర్య ఫలితం అనేది చెడు కానీ మంచి కానీ ఏదో ఒకటి వచ్చే తీరుతుంది. అందుకనే ఈ గొడవంతా నీకెందుకయ్యా? ఈ నేనుని పెద్దది చేసుకో, ఆ నేనును వదిలేయి, కర్మ చెయ్యి, ఫలితం ఆశించద్దు, ఫలితం ఆశించకుండా కర్మ ఎట్లా చెయ్యాలి, ఇవన్నీ నీకు ప్రశ్నలే కదా. ఫలితం తెలీదు, పోనీ మానడానిక వీల్లేదు. ఎంత చిక్కొచ్చి పడింది నిజంగా. అందుకనే అసలు ఏమీ లేదయ్యా బాబు అని తేల్చి చెప్తున్నాడు చూడండి. నువ్వు ఊహిస్తే ఉన్నది, లేకపోతే లేదు. ఏమిటయ్యా అది అంటే అహము మమ, అంతే. అట్లే అంటే ఏమిటి? కర్మలో అకర్మని చూడు, కర్మ చెయ్యి, భావనలో చేసినట్లుగా తీసేసేయి. ఎలాగా మనం చెప్పుకున్నాం. మనం ఏమని? అస్కలిత బ్రహ్మచారి, నిత్య ఉపవాసి. జరుగుతూ ఉన్నదాన్ని చూస్తూ ఉంటే నీకు ఏ బంధము లేదు, ఏ వాసన చేరదు. కడుపు నిండా తింటావు, సంసారంలో ఉంటావు, కానీ ఇది కావాలి, ఇది వద్దు, ఇలాగే ఉండాలి, నేను గుర్తింపబడాలి, ఇవన్నీ లేకుండా కర్మ చేసుకుంటూ వెళ్ళిపో. దానిలో అకర్మ చేసే కర్మలో అకర్మని చూడు. అహము మమ అనేది తీసేసేయి. నేను నాది అనేది లేకుండా చేసుకో. నేను శరీరం వేరని నాకు అర్థం కావడం లేదు, ఇంకా నేనే ఇది అనుకుంటున్నాను అనే సమస్య లేవదీశాడు అర్జునుడు. నీ దుంపదగా, నువ్వు కాదురా బాబు, నీ దేహం వేరు, నువ్వు వేరు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మన ముందు పెడుతున్నాడు భగవంతుడు. చూద్దాం ఆ ఎగ్జాంపుల్. ఇంకో వాయిస్ క్లిప్ పెడతాను, జాగ్రత్తగా వింటూ మననం చేసుకుంటూ ఉండండి. హరి ఓం. హరి ఓం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అల్యూమినియం ఫైల్ ఉందనుకోండి. అల్యూమినియం ఫైల్ పేపర్, వైట్ పేపర్ కదా అది, వైట్ది అలాగ పెద్దది ఉన్నది. దాని మీద ఒక నల్ల పేపర్ తీసుకొని నేను ఏదో బొమ్మలు తయారు చేసి దాని మీద పెడుతున్నాను. అర్థం చేసుకోండి బాగా. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే మీకు ప్రపంచం లేదు అనే స్థితి మీకు కలిగిపోతుంది, అనుభవం అవుతుంది. ఒక అల్యూమినియం ఫైల్ పేపరు పెద్దది ఉంది. ఆ పెద్ద దాని మీద ఒక నల్లటి పేపర్ తీసుకొని నాకు ఏదో బొమ్మ, పిల్లి బొమ్మో లేకపోతే ఏనుగు బొమ్మో ఏదో వేసి ఆ వైట్ ఫైల్ మీద పెట్టాను. పెట్టినప్పుడు ఆ తెల్లదాని మీద ఈ నల్ల బొమ్మ కనపడుతూ ఉంది, అవునా కదా? బాగా అది మీరు పిక్చర్ లాగా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా
ఆ నల్ల పేపర్ తోటే రామ పట్టాభిషేకం వెయ్యాలి, ఆ బొమ్మను గీయాలి అని నేను అనుకున్నాను అనుకోండి. ఆ పట్టాభిషేకం అనేటటువంటి రూపాలను వెయ్యాలని బాగా మనస్సులో కల్పన చేశాను, రూపకల్పన చేశాను. కల్పన, గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు బాగా అవసరం. ఒక్క మాట కూడా వృధాగా మాట్లాడదండి ఈ భగవద్గీత. అందువల్ల ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా వినగలిగితే అర్థమవుతుంది. బాగా మనస్సులో రూపకల్పన చేశాను. ఆ కల్పన ఎలా ఉండాలంటే బాగా స్థిరంగా అనుకోవాలి. కాసేపు కృష్ణుడి బొమ్మ వేద్దామా, కాసేపు పట్టాభిషేకం వేద్దామా, కాసేపు రాధాకృష్ణ, అట్లా కాదు, అట్లా అనుకోకూడదు. బాగా మనస్సులో రూపకల్పన చేసుకొని స్థిరంగా అనుకోవాలి, సంకల్పం చేసుకొని నామరూపాలతో ఉన్నటువంటి పట్టాభిషేకం అనేటటువంటి చిత్రాన్ని వెయ్యాలి అని అనుకున్నాను. ఆ నల్ల పేపర్ని కట్ చేయటం మొదలుపెట్టాను. రాముడు బొమ్మగా కట్ చేశాను. తర్వాత కిరీటం, తర్వాత సింహాసనం, రాముడికి ఉండేటటువంటి కోదండం, రాముడికి కట్టే పంచ, అలాగే లక్ష్మణుడు, అలాగే సీతమ్మ బొమ్మ, అన్నీ అలా మనస్సులో ఊహించుకున్నా. ఆ సింహాసనంలో ఇద్దరు కూర్చోవటం, నలుగురు అన్నదమ్ములు వెనక ఉండడం, వెనక దేవతా రూపాలు, కింద హనుమంతుడు, మొత్తం అంతా పట్టాభిషేకం పిక్చర్ అంతా నా మనస్సులో బాగా స్థిరంగా నాటుకుంది. ఇలాగా నల్ల పేపర్ని బాగా బొమ్మ వేసి ఆ కట్ చేసి ఆ అల్యూమినియం ఫాయిల్ పేపర్ మీద పెట్టాను. ఇప్పుడు చూడండి, ఆలోచించండి. ఆ అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఫుల్ వైట్ పెద్ద పేపర్, దాని మీద ఇది తీసుకెళ్ళి పెట్టాను అంటే ఈ నల్ల పేపర్ తీసేస్తే ఆ వైట్ పేపర్ అలాగే ఉన్నదా, లేదా ఈ నల్ల పేపరు దాని మీద ఆ బొమ్మలన్నీ దాని మీద పడిపోయినాయా, వైట్ పేపర్ మీద పడిపోయినాయా? ఆలోచించండి. నేను తీసుకెళ్ళి పెట్టింది కాస్త ఉన్నది, ఆ పేపర్ తీసేసాను అనుకోండి, వైట్ పేపర్ లాగానే ఉన్నదా లేదా? ఇవన్నీ నల్ల పేపర్లో ఉన్నటువంటి బొమ్మలు అల్యూమినియం ఫైల్ మీద పెట్టానంతే. ఆ బ్లాక్ పేపర్ తీసేస్తే ఆ వైట్గా అలాగే ఉంటుంది. అది పెడితే పెట్టినట్లు కనపడుతుంది. ఇదంతా నీ స్వభావం. నీవు బాగా రూపకల్పన చేసావు కదా, కల్పన చేసావు, కల్పన అని నువ్వే చెప్తున్నావు. కల్పన, నీ స్వభావం ఇలా చూపిస్తుంది. నీ స్వరూపం ఏమిటి? ఆ వైట్ పేపరు. నీ స్వభావం ఏమిటి? ఈ బొమ్మల రూపకల్పన. ఇది నువ్వు ఎప్పుడో ఆలోచించి ఎప్పుడో వేసేది కాదు. నీ ముందు ఈ వైట్ పేపర్ అలా ఉన్నది, అది నువ్వు, అంటే ఆత్మ. దాని మీద నువ్వు ఈ నల్ల పేపర్తో కట్ చేసినటువంటి బొమ్మలన్నీ పెట్టావే, అదంతా నీ స్వభావం. ఆ స్వభావం దేంతో వచ్చింది అంటే ఆ స్వభావం 3 గుణాలతో వచ్చింది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. నిన్న ఈ 3 గుణాల వివరణ చెప్పుకున్నాం కదా. ఈ 3 గుణాల కలయికతోటి నువ్వు మనస్సులో రూపకల్పన చేశావు. ఆ కల్పనతోటే ఆ నల్ల పేపర్ తోటి బొమ్మలు తయారు చేశావు. ఆ బొమ్మలే నీ వైట్ పేపర్ మీద పెట్టావు. ఆ పెట్టింది నువ్వు అదే ప్రపంచం అనుకుని దాన్ని అనుభవిస్తున్నావు. అర్థమైందా? చక్కగా ఇది కనుక అర్థం చేసుకుంటే ఫలితం ఏమిటి, కర్మ ఏమిటి, అసలు కోరుకోవటం ఏమిటి, తీసేస్తే పోతుందా లేదా? నల్ల పేపర్ అంతా తీసేశాను, వైట్ పేపర్ మీద ఏమన్నా అచ్చులు ఉన్నాయా? ఏమీ లేవు, ఫుల్ వైట్ పేపరే. ఇది నా కల్పన లేదా? ఇది నా గుణాల కలయిక లేదా కాదా? చెప్పండి. ఇప్పుడు ప్రపంచం ఉందంటారా లేదంటారా? నేను కల్పన చేస్తే ఆ బొమ్మలన్నీ వచ్చి దాని మీద పెట్టాను. నేను కల్పన లేకపోతే అవన్నీ తీసేశాను, వైట్ పేపర్ అలాగే ఉంది. ఇంకా మనం చెప్పుకున్నదే దేహి దేహం అంటే ఏంటి? దేహి అనేది విద్యుత్ శక్తి, కరెంట్ అనుకోండి. దేహం అనేది ఈ కనపడే దేహం. ఆ విద్యుత్ శక్తి కనపడకుండా ఉంటుంది, కనపడకుండా ఉండి గీజర్లో వేడెక్కుతుంది, ఫ్రిడ్జ్లో చల్లబడుతుంది, ఫ్యాన్లో గాలి వస్తుంది. ఇదంతా కూడా ఆడుతూ ఉంటుంది. విద్యుత్ శక్తి కనపడుతుందా? వాటిల్లో ఉన్నది కనపడదు.
అలాగే వైట్ పేపర్ అంతా కనపడదు. దాని మీద తీసుకొచ్చి నా భావాలన్నీ నా 3 గుణాలతోటి నేను ఒక రూపకల్పన చేసి నల్ల పేపర్‌తో అవన్నీ అతికించేశాను. అందువల్ల వైట్ పేపర్ కనపడకుండా పోయింది. అర్థమవుతుందా ఎగ్జాంపుల్ చెప్తే? ఇప్పుడు సినిమా కూడా అంతే కదా! సినిమా కూడా అంతే. తెర అంతా తెల్లగా అలా కనపడుతుంది. వెనక బొమ్మలు ఆడుతున్నట్లుగా రీలు తిప్పుతూ ఉంటాడు వెనక ఉండి. ఆ వెనక ఆ గదిలో కూర్చుని అతను రీల్ తిప్పుతూ ఒకటి అరేంజ్ చేసి పెట్టాడు. నిజంగా ఆ బొమ్మ తెర వెనక నిజంగా మనుషులు ఆడుతున్నారా? లేదు కదా! కానీ మనకి ఇమ్మర్స్ అయిపోయి అక్కడ మనుషులు ఉన్నట్లే చూసేస్తున్నాం సినిమాని. నిజంగా ఉన్నారా? సినిమా వేయక ముందు తెర ఉన్నది, సినిమా అయిపోయిన తర్వాత తెర ఉన్నది. వెనక బొమ్మలు వచ్చి వెళ్ళిపోయినట్లు వెనక రీలు తిప్పితే ఆ బొమ్మలు కనపడ్డాయి, రీలు ఆపేస్తే బొమ్మలు పోయినాయి. తెర మాత్రం అంతే ఉంది. అలాగే నీవనేది ఎప్పుడూ ఉన్నావు. నీవు నిద్రపోయినప్పుడేమో వాటిని పడుకోబెట్టేసేసావు ఆలోచనలు లేని స్థితిలో. ఇప్పుడేం చేస్తున్నావు? నిద్ర లేచిన దగ్గర నుంచి నేను అనేది ఒకటి లేచింది కాబట్టి ఆ నేనుకి 3 గుణాలు కలిపేశావు. 3 గుణాలు కలిపేసేసి బాగా రూపకల్పన చేసి నీ స్వభావంతో ఇదంతా ఏర్పాటు చేసుకున్నావు. ప్రపంచమంతా ఏర్పాటు చేసుకున్నావు. కాబట్టి అదేమో నీ స్వరూపం, ఇదంతా ఏర్పాటు చేసుకుంది నీ స్వభావం. స్వభావం ఎలాగ చేసావంటే బాగా స్థిరంగా చేసి రూపకల్పన చేసేసావు. అందువల్ల నీకు ఎంత చెప్పినా ఇది ప్రపంచం కనపడట్లేదు, ఆత్మగా కనపడట్లేదు, ప్రపంచంగానే కనపడుతుందని నీకు ప్రింట్ అయిపోయింది. తెల్ల కాగితానికి నల్ల కాగితం అంటించాను, తీసేస్తే ఒక్కటే వైట్ పేపర్ మాత్రమే ఉంటుంది, అసలు కర్మ జరగడమే లేదు అని నీకు స్పష్టమవుతుందా లేదా? ఇదంతా కల్పన, కళ. అర్థమైందా? ఇప్పుడు ఇంకా చూడండి, ఒక పేపర్ మీద ఆ పేపర్ మీద ఒక బొమ్మ వేశాను. నిజానికి ఆ పేపర్ ఎక్కడుంది అంటే ఏం చెప్పలేను. పేపర్ అనేది అక్కడ పెట్టుకొని కూర్చున్నాను. ఆ పేపర్ మీద ఒక సూర్యోదయం బొమ్మ వేశాను. సూర్యోదయం బొమ్మ వెయ్యగానే అక్కడ ఏం చేసావు నువ్వు? అది ఈస్ట్ అనేసావు, దాని ఎదురుగా వెస్ట్ అనేసావు. ఆ పేపర్ ఎక్కడుంది ఏమిటి, నువ్వు ఎక్కడ కూర్చున్నావు, తూర్పు వైపే వేసావా బొమ్మ, అదంతా ఏం లేదు. పేపర్ని చూడగానే నువ్వేం చేసావు? సూర్యోదయం బొమ్మ చూడగానే ఇది ఈస్ట్ అండి, సూర్యోదయం ఇటువైపు అవుతుంది, ఇది ఈస్ట్ అనేసేసావు. అలా నీ భావనే అంతా. నిజంగా అక్కడ సూర్యోదయం అయిందా? ఆ పేపర్ మీద బొమ్మ చూడగానే సూర్యోదయం అయిపోయిందా? కాలేదు. నువ్వు వేసిన దాన్నే నిజమనుకొని భ్రమపడి సూర్యోదయం అయింది అనుకుంటున్నావు, అదే తూర్పు అనేస్తున్నావు. అది అలా కనపడుతుంది, నీకు కనపడేటట్టు చేస్తుంది నీ భ్రమ. నీ 3 గుణాల కలయిక అలా చేస్తుంది. ఉన్నదంతా అక్కడ అల్యూమినియం ఫాయిల్ పేపర్, తెల్ల పేపర్ మాత్రమే ఉంది. అలాగే ఈ ప్రపంచం అనేది ముందు లేదు. ఎప్పుడు పుట్టిందంటే ఎవరైనా చెప్తారా? ఎప్పుడు చెప్పలేరు, మనకు అర్థం కాదు. ముందు పుట్టలేదు, అంత్యంలో కూడా లేదు, మధ్యలో ఉన్నది ఈ శరీరం. అంతేనా? ఈ శరీరం అనేది ముందు ఎప్పుడుందో తెలియదు, ఉన్నది అనేది ఉన్నది, కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది దీనికి, డేట్ ఆఫ్ డెత్ కూడా ఉన్నది దీనికి, అది తెలియదు అంతే. ఈ మధ్యలో ఉన్నటువంటి నాటకం మిథ్య అని చెప్తున్నారు కదా. ముందు లేదు తర్వాత లేదు అంటే మధ్యలో కూడా ఉన్నదని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? ఈ మధ్యలో కూడా లేదని అర్థం చేసుకో. మధ్యలో ఉన్నది నమ్మద్దు అని 30% మార్కులు ఉన్నోడికి చెప్పారు అప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ మధ్యలో కూడా లేదయ్యా, నీ రూపకల్పనే ఇదంతా. ఈ బొమ్మలన్నీ ఎలాగ బ్లాక్ పేపర్తో చేసి పెట్టావో అలాగే 3 గుణాల కలయికతోటి నీకు వచ్చినటువంటి భావాలే. మధ్యలో కూడా అసలు ఈ ప్రపంచం లేనే లేదు అని కొట్టిపారేస్తున్నాడు. ఇంకా కర్మ ఏంటి, ఫలితం ఏంటి, చెయ్యడం ఏంటి, కోరుకోవడం ఏంటి? అర్థమవుతుంది కదా. నల్ల అక్షరాలు రాసినవి అంతే. నువ్వు ఎలా రాస్తే అలా ఉంటాయి, నీ మనస్సులో ఎలా భావం చేస్తే అలా ఉంటాయి. అందుకనే శుద్ధ సత్వస్థ ఆత్మబౌడివిక అని చెప్పేశాడు క్రితం శ్లోకంలో.
ఏం లేదండి. నిజంగా లేదు అనేది మనకు అర్థం కావాలంటే, చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి మనం చిన్నపిల్లలకి అరచెయ్యి తీసుకొని వాళ్ళ చెయ్యి వాళ్ళకి చక్కలికిలి పెట్టి నవ్వించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో చిన్నపిల్లలు అరచెయ్యి తీసుకొని ఒక ఏలు మూసి ఇదంతా కూడా నీకు అన్నం పెడతానని చెప్పేసి కూర్చోబెట్టి ఆయేసి, పప్పేసి, కూరేసి అన్నీ కలిపి ముద్దలు పెట్టి నీకో ముద్ద, నాకో ముద్ద అని పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళకో ముద్ద అని చెప్పేసి వాళ్ళు నోరు తెరుస్తారు. నాకో ముద్ద అని నేను నోరు తెరుస్తాను కదా. ఇదంతా చిన్నపిల్లలతో, మనవరాళ్ళతో, మనవడితో, చిన్నపిల్లలతో ఆడుకునేటటువంటి ఆటలు. అక్కడేమీ లేదు, ఆయి లేదు, పప్పు లేదు, అన్నము లేదు. అత్తగారిలు ఎక్కడ అంటూ మనం ఆ చేతి దాకా తీసుకెళ్ళిపోతాం. వాడు నోరు తెరిచాడు, నువ్వు నోరు తెరిచాడు. అక్కడ ఆయి లేదు, పప్పు లేదు, కూర లేదు, అన్నము లేదు, ఏమీ లేదు. అత్తగారిలంటూ అక్కడికి తీసుకెళ్తావు. అత్తగారిలు అనగానే వాడు కిలకిల నవ్వేసేస్తున్నాడు. ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేకుండానే నువ్వు ఇందాక అట్లా అన్నావు కదా, వాడికి అజీర్తి చేసింది అంటానికి అవకాశం ఉన్నదా? ఇందాక అని పెట్టావు కదా అన్నం నోట్లో, అందుకని వాడికి అజీర్తి చేసింది అని అనొచ్చా? అవకాశం లేదు. ఎందుకంటే అసలు ఏమీ పెట్టలేదు, ఊరికే వాడిని ఆడించావు నువ్వు. అలాగే ఇక్కడ ప్రపంచం మీద ఏమీ వ్యవహారం నడవటం లేదు. నడుస్తుందని నీ 3 గుణాల స్వభావం నీకు బాగా రూపకల్పన చేసి ప్రింట్ వేసుకున్నావు నువ్వు. అందుకని ఉన్న వైట్ పేపర్ నీకు కనపడట్లేదు. నీ 3 గుణాల కలయికతో ఉన్నటువంటి బ్లాక్ పేపరే నీకు కనపడుతుంది. అర్థమైందా? ఎగ్జాంపుల్స్ బాగా అర్థం చేసుకుంటే ఏమీ జరగట్లేదు అనేది తెలుసుకుంటాం. ఒక కార్యం జరగాలి అంటే ఒక కారణం ఉండాలి అని చెప్పుకున్నాం కదా. అంటే ఒక కొడుకు, నా కొడుకున్నాడు అనుకోండి, నా కొడుక్కి కొడుకు పుట్టాడు అంటే ఏమయ్యాడు? వాడు తండ్రి అయ్యాడు. ఇంతకు ముందు కొడుకుగా ఉన్నవాడు ఇప్పుడు వాడికి కొడుకు పుట్టిన తర్వాత తండ్రి అయ్యాడు. అంటే 2 వాడే అయ్యాడు. అంటే ఏంటి? కార్యము వాడే, కారణము వాడే, 2 అవుతాడు. అవునా కదా? పరమాత్మ నిష్కారణుడు, వీడు కారణం కాదు అసలు. అందుకని మరి కార్యం కూడా ఎందుకు ఉంటుంది? కారణమే లేనప్పుడు కార్యం ఏముంటుంది? ఆయన వైట్ పేపరు ఇవన్నీ తీసుకొచ్చి నీ భావన ఇదంతా అసలు లేనే లేదు. కారణమే లేకపోతే కార్యం ఎలా ఉంటుంది? ఉన్నదంతా పరమాత్మే. ఫలితానికి కారణం కావద్దు నువ్వు. ఎలా కావద్దయ్యా? సంగత్వం వదిలేయవయ్యా, సంగత్వం వదిలే, అకర్మగా మారిపో. నువ్వు సంఘం వదిలిపెట్టావు అంటే అదే అకర్మ అవుతుంది అంతే. ఇది నేను చేశాను, నాది అనే 2 గుణాలతోటి ఉన్నటువంటి సంకల్పాన్ని వదిలేసేసి అదే అకర్మ అవుతుంది. అది చెప్పేది. అందుకనే ఇక్కడ అర్జున అంటూ మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? తెల్లని పుష్పం, అర్జున పుష్పం అంటారు చూడండి, అది తెల్లగా ఉంటుంది. కళ్ళు చూస్తాయి ఆ తెల్లదాన్ని, నేను చూశాను అంటావు. ఇలా నీ మీద వేసుకుంటున్నావు. చక్కగా ఆ తెల్లటి దాన్ని తెల్లనిగా మనస్సుగా ఉంచుకో. కళ్ళు చూసినాయి కదా, నేను చూశానంటావు ఎందుకు? కళ్ళు చూసినాయి అనే భావన చెయ్యి. ఇలా మీద వేసుకోవద్దు, భావనలో వదిలేసేయి. ఇదే తత్వమసి మహావాక్యం చెప్పేది. ఈ నేనుకి నాదితో సంబంధాన్ని వదిలిపెట్టేసేయి. కర్మ జరిగిపోతుంది, సాక్షిగా చూస్తూ ఉండు. అదే ఫలితం అనుభవిస్తుంది. కర్మ చేసేది ఏది? శరీరం. శరీరమే అనుభవిస్తుంది. మధ్యలో నువ్వెవరివి నేను అనుభవిస్తున్నాను అంటావు? బాగా అర్థం చేసుకొని ఏ ఫలితము నాకు అక్కర్లేదు అనే స్థితికి నీ మనస్సే తెచ్చుకో. నువ్వు సాక్షిగా ఉండటానికి సిద్ధపడు. లేని ప్రపంచానికి కారణం భగవంతుడే అని భగవంతుడిని ఎందుకు పెడతావు? అసలు ప్రపంచమే లేదు, నీ భావనే, నీ 3 గుణాల కలయిక వల్ల నువ్వేర్పరచుకున్నటువంటి సంకల్పం. బాగా కలగా పులగం చేసేసుకున్నావు 3 గుణాలని, అందువల్ల ఇంత కోరుకుంటున్నావు, ఇంత కర్మ చేశానంటున్నావు. ఫలితం వాడిచ్చింది నువ్వు తీసుకొని తీరాల్సిందే. ఉన్నది అనుకుంటే. లేదు అనుకుంటే అసలు ఏమీ కనపడదు. ఉన్నది అనుకుంటావా? ప్రసాదంగా తీసుకో.
ప్రసాదం అనుకుంటే ఇక ఏ బాధలు ఉండవు. ప్రసాద భావనలో ఈ అనుకూలాలన్నీ కూడా అదృశ్యమైపోతాయి, ప్రతికూలాలు పారిపోతాయి. ఏది అధికమో తెలీదు, ఏది అల్పమో అర్థమే కాదు. ఈ కర్మయోగికి కర్మ ఫలాల యందు ఆసక్తి ఉండదు. అంతఃకరణ శుద్ధి కోసమే కర్మలు ఆచరిస్తాడు. కాబట్టి ప్రసాద భావన వల్ల బుద్ధి కూడా శుద్ధి పడుతుంది, ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటుంది బుద్ధి. అసలు కర్మను ఛేదించడం ఎందుకు? ఆశించిన ఫలం రాదు అనే భయం ఉంటేనే కర్మను వదిలిపెట్టాలి. కర్మకు ఫలం రాదని కర్మను ఆరంభించకముందే నీకు తెలుసా? పోనీ ఇట్లా వద్దాం, ఇట్లా ఆలోచిద్దాం. కర్మ చేస్తేనే కదా ఫలితం వచ్చేది. కనుక కర్మ చేసి తీరాలి. వచ్చిన ఫలితాన్ని ప్రసాదంగా తీసుకోపోని. ఈ 3 గుణాల కలయిక ఇదంతా కూడా ఇంకొక స్టెప్పు. ఇప్పుడు ఈ స్టెప్ తీసుకో. ఏదో కర్మ చేశానంటున్నావు, భగవంతుడే ఇస్తాడు కదా ఫలితంగా, ప్రసాదంగా తీసుకో. ఏ దోషము లేదప్పుడు. కర్మయోగికి కర్మ శూన్యత సమస్యని సృష్టిస్తుందేమో కానీ కర్మాచరణం మాత్రం సమస్య కాదు. కర్మ చెయ్యలేకపోతే ఏదో ఒక సమస్య వస్తుంది. ఆకలేస్తుంది, వంట చెయ్యలేదు, కర్మశూన్యతది, మళ్ళీ ఏం ఫలితం? ఆకలి మాత్రం మిగిలిపోతుంది. కానీ వంట చేసావు, తినకపోయినా పెద్ద సమస్య ఏం కాదు. ఆకలి కాలేదు, తినలేదు అనుకోవచ్చు, కానీ ఆకలి అవుతుంది, వంట చెయ్యలే. కర్మ చెయ్యకపోతే వచ్చే సమస్య ఏంటో అర్థమైందా? కర్మ చేశావు, కర్మాచరణం సమస్యగా నీకు కాదు. అందువల్ల ఇది కర్మ బుద్ధియోగంతో చెయ్యి, నిష్కామ కర్మతో చెయ్యి. ఈ ఫలాన్ని ఆసక్తితో కర్మలు చేయడం రజోగుణమైతే ఈ కర్మ శూన్యత తమోగుణం అవుతుంది. ఈ ఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించడం సత్వగుణం అవుతుంది. అందుకనే నిష్కామ కర్మ చెయ్యి, కర్మయోగివిగా నిత్య సత్వస్థుడివిగా ఉండిపో అని స్పష్టం చేసి తేల్చి చెప్తున్నాడు. లేని ప్రపంచానికి ఎందుకయ్యా నీ రూపకల్పనలు? ఉన్న సత్వానికి, శుద్ధ సత్వానికి ఎందుకయ్యా నీ 3 గుణాలు? సరే కర్మ చేశానంటున్నావు, ఫలితాన్ని భగవంతుడు ఇచ్చిన దాన్ని ప్రసాదంగా తీసుకో. అహం అనేది వదిలిపెట్టు, లేదా అహాన్ని పెద్దది చేసుకో. ఇదంతా నాదే అనుకో, ఇదంతా నేనే అనుకో. లేదా అసలు ఈ శరీరమే నేను కాదు అనే నిర్ణయానికి రా. ఎన్ని మార్గాలు చెప్పాడో చూడండి. నీ బుద్ధికి ఏది నచ్చుతుందో దాన్ని ఆచరణ చేసుకో, తరించిపో. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.